మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి 61వ జన్మదిన వేడుకలు నెల్లూరు జిల్లా పొదలకూరులో వైఎస్ఆర్సీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. పొదలకూరు బస్టాండ్ సెంటర్లో వైఎస్ఆర్సీపీ నాయకులు వాకాటి శ్రీనివాసులరెడ్డి, బచ్చల సురేష్ కుమార్ రెడ్డి, పెద్దమల్లు రమణారెడ్డి ఆధ్వర్యంలో కాకాని పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. భారీ కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. అనంతరం అమ్మా నాన్న వృద్ధుల ఆశ్రమంలో నిత్యావసర సరుకులు అందజేశారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ సర్వేపల్లి నియోజకవర్గ అభివృద్ధికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉండగా ఎమ్మెల్యేగా, మంత్రిగా కాకాని గోవర్ధన్ రెడ్డి ఎనలేని కృషి చేశారన్నారు. ప్రజా సమస్యలను చిత్తశుద్ధితో చేశారన్నారు. రైతులకు ఇబ్బందులు లేకుండా ప్రతి చెరువుకి నీరు అందించిన ఘనత ఆయనకి దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు కోనం బ్రహ్మయ్య, పెద్దమల్లు రమణారెడ్డి, ఆదూరు సుబ్బులు, గగ్గవరపు వేణుగోపాల్రెడ్డి, ఎస్కే అంజాద్, రావుల ఇంద్రసేన గౌడ్ పాల్గొన్నారు. మా ప్రియతమ నాయకులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా పొదలకూరు పంచాయతీ బస్టాండ్ నందు జన్మదిన వేడుకలు చేసుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి పొదలకూరు మండల కన్వీనర్ ముఖ్య అతిథులుగా, అలాగే పెద్దలు మాజీ మండలాధ్యక్షుడు కోనం బ్రహ్మయ్య గారు, అలాగే సర్వేపల్లి కాన్స్టిట్యున్సీ బూత్ కమిటీ కన్వీనర్ అయినటువంటి సురేష్ రెడ్డి గారు, అంటే జీనియాల గారు, వారి చేతుల మీదుగా ఈరోజు కేక్ కట్ చేసుకొని సంబరాల్ని చేసుకోవడం జరిగింది. చాలా మంచి శుభపరిణామం. అటువంటి నాయకుడికి మేము జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఈ యొక్క వేడుకలు నిర్వహించుకోవడం, గత వారం రోజుల నుంచి పొదలకూరులో వారోత్సవాలు, కాకాని గోవర్ధన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా వారోత్సవాలు కార్యక్రమాలు కూడా రోజుకొకటి జరుగుతూ వచ్చాయి. చాలా సంతోషమైంది. దీని తర్వాతనే ఇక్కడ నుంచి అనాథ ఆశ్రమంకి వెళ్ళి వాళ్ళకి కావాల్సిన పప్పులు, బియ్యం, అవి కూడా కొన్ని సరుకులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆయన కోసం మేము చేయాల్సిన పరిస్థితి కూడా, ఎందుకంటే పొదలకూరు అనగానే గుర్తొచ్చే నాయకుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు. 2006 నుంచి ఆయన రాజకీయాలు దిగినప్పటి నుంచి పొదలకూరు మండలం ఎంత అభివృద్ధి చెందిందంటే మనం చేతలతో చెప్పేది కాదు, ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఇప్పుడు ఇంతకుముందు అందరూ ఒక్కరు మాట్లాడే విధంగా మన జిల్లాలో, మన కాన్స్టిట్యున్సీలో 300 కోట్ల రూపాయల పనులు, రోడ్లు అవి జరిగాయి. ఆ తర్వాత స్థానిక బస్టాండు వరి నాటు వేసుకునే పరిస్థితి ఉంటే ఈరోజు మంచి పరిస్థితి తీసుకువచ్చే పరిస్థితి దాకా వచ్చింది. అవి కాకుండా ఆయన చేసినవి, ఒకప్పుడు కాలువల నుంచి నీళ్లు పారుతుంటే రైతులు కొట్టుకునేవాళ్ళు, కేసులు జరిగేవి. నీళ్లు మా చెరువు ముందు పెట్టండి, మా చెరువు ముందు పెట్టండి. ఆయన హయాంలో ఎక్కడైనా ఒక రైతు కాలువ మీదకి ఎక్కింది లేదు. ప్రతి ఎకరాకి నీళ్లు తడిచే విధంగా ప్రతి చెరువులు నింపారు. అలాగే ఇళ్ల మీద విద్యుత్ తీగలు తీసుకోలేని పరిస్థితి ఉండేది. ఎస్సీలు, ఎస్టీలు కొన్ని కాలనీలకి పొదలకూరు మండలంలో, పొదలకూరు గ్రామంలో కూడా అవన్నీ కూడా ఆయన అత్యంత చాకచక్యంగా చూసి ఇవన్నీ కూడా ఇళ్ల మీద లేకుండా, ప్రజలకు ఇబ్బంది లేకుండా తోకంచిలో ఎస్టీ కాలనీలో గేట్ దగ్గర సింగయ్య చేరు, అలాగే అగచాలపురం, టైలర్స్ కాలనీ, ఇన్ని 3 kV లైన్లు, 11 kV లైన్లు వాళ్ళకై వాళ్ళ సొంతగా తీయించుకోలేకపోతే పంచాయతీ ఇవన్నీ తీయడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా సొంత మండలం అంటే నా మండలం అనుకుని పనిచేసే మనస్తత్వం కలిగిన వాడు, అలాగే ఈ ఊరికి ఏ సమస్యలు ఉన్నాయో, ఈ కాన్స్టిట్యున్సీకి ఏ సమస్యలు ఉన్నాయో తెలుసుకుని చేసేవాడు. అటువంటి నాయకుడిని మళ్ళీ ఈసారి రాబోయే కాలంలో ఆయన గెలిపించుకొని ఆయన మళ్ళీ మంత్రిగా చూడాలని, అలాగే ఆయన అష్ట ఐశ్వర్యాలతో, ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి 61వ జన్మదిన సందర్భంగా పొదలకూరు పట్టణంలో ఆయన యొక్క జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించాము. అలాగే జిల్లా వ్యాప్తంగా కూడా ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రతి దగ్గర బ్లడ్ క్యాంపులు అయితే ఏమి, అన్నదానాలు అయితే ఏమి, మన వృద్ధాశ్రమంలో కానీ, మన అనాథాశ్రమంలో కానీ అంతా దానికి సంబంధించి మొత్తం దానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు కానీ, గుడుల్లో కానీ అన్నింటిలో కూడా నిర్వహిస్తున్నారు. కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మంత్రిగా, ఎమ్మెల్యేగా మన సర్వేపల్లి కాన్స్టిట్యున్సీకి అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడం, మా వరకు ఎక్కువ కూడా మా వెలుగురు గ్రామంలో 10 కోట్ల రూపాయలు మొత్తం చేశాము గత 5 సంవత్సరాలు. అదేవిధంగా పొదలకూరు పట్టణంలో కూడా నాకు తెలిసి ఒక 20 కోట్ల పైన వేసుకుంటారు దానికి. అయినా కూడా కొంచెం పొదలకూరు టౌన్లో కొంచెం మైనస్ రావడం అనేది మాకంతా కూడా కొంచెం బాధగానే ఉంటుంది. ఈసారైనా కూడా ప్రతి ఒక్కరూ దాన్ని కలిసి గట్టిగా అందరూ బాధ్యత తీసుకొని అత్యంత మెజార్టీతో ఆయన గెలిపించి మళ్ళా తిరిగి మంత్రిగా చేసుకోవడం, మన జగనన్న ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుతూ ఈ యొక్క కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఇంకా మరెన్నో పుట్టినరోజులు జరుపుకొని
ఆయన మరెన్నో ఉన్నత పదవులు నిర్వహించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కాకాని గోవర్ధన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఈరోజు పొదలకూరు బస్టాండ్లో కేక్ కట్ చేసుకొని ఆయన జన్మదినాన్ని వేడుకొని జరుపుకుంటున్నాం. అదేవిధంగానే కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మరి జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నప్పుడు కానీ తర్వాత ఎమ్మెల్యే అయిన తర్వాత కానీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి గ్రామానికి, చిన్న గ్రామానికి, పెద్ద గ్రామానికి, అన్ని గ్రామాలకి రోడ్లు కానీ, నీటి వసతులు కానీ ఇవన్నీ కూడా బాగా ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేసినటువంటి నాయకుడు మన నాయకుడు. మరి ఆయన చేసినటువంటి సేవలు ఎప్పటికీ ఎవరు మర్చిపోలేటువంటి నియోజకవర్గంలో బహుశా భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 300 కోట్ల రూపాయలతో సిమెంట్ రోడ్లు అయితే కానివ్వండి, డ్రైన్లు అయితే కానివ్వండి, సాగునీటి ప్రాజెక్టులు అయితే కానివ్వండి, ఒక సర్వేపల్లి నియోజకవర్గంలో రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో జరగలేనటువంటి అభివృద్ధి సర్వేపల్లి నియోజకవర్గం చేసిందంటే దానికి ఒకే ఒక్క వ్యక్తి ఎప్పుడు అభివృద్ధి అని చెప్పేసి పరితపించే వ్యక్తి, పేద ప్రజల కోసం వాళ్ళ సమస్యలు తీర్చాలని పరితపించే వ్యక్తి మన కాకాని గోవర్ధన్ రెడ్డి గారు. మన కాకాని గోవర్ధన్ రెడ్డి వ్యక్తి రాష్ట్రంలో, మన జిల్లాలో, మన మండలంలో పుట్టడం మనందరికీ కూడా గర్వకారణం. మనకి ఆయన అన్ని సదుపాయాలు ఇస్తా ఉన్నారు. మనం ఇక్కడ ఈ చేసేటువంటి ఈ కార్యక్రమం, ఈ రోడ్ అయితే ఇక్కడ ఉండేటువంటి అంగట్ల వాళ్ళందరూ కూడా ఒకసారి మీరు ఒకసారి ఈ మాటలందరూ కూడా మీరు పరిశీలించాలి. గతంలో బస్ స్టాండ్ ఏ విధంగా ఉండింది, గోవర్ధన్ రెడ్డి గారు జిల్లా పరిషత్ చైర్మన్ తర్వాత ఈ రోడ్డు పరిస్థితి అయింది. 50 లక్షలు వెచ్చించి ఈ రోజు పూర్తిగా రోడ్డు వేయించాడు. ఎక్కడ కూడా ఇప్పుడే అని చెప్పారు మన